ఓకే. ఏ బిడ్డ ఖాళీ కడుపుతో పడుకోకూడదు. పోషకాహార లోపంతో ఎవరి భవిష్యత్తు గిడసబారిపోకూడదు. ఏ కుటుంబానికి రేపెలా గడుస్తుందన్న చింత ఉండకూడదు. రాజకీయ నాయకులకు నిజంగా దేశభక్తి ఉంటే ఇదే వారి ఆశయం కావాలని మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారు అన్నారు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఉపాధ్యాయుడు అన్నదాత. నేలను దైవంగా భావించేవాడు, పంటను ప్రాణంగా ప్రేమించేవాడు, స్వేదాన్ని ఎరువుగా మార్చేవాడు, అందరి ఆకలిని తీర్చేవాడు రైతు. అన్నదాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. విస్తరించిన వ్యాపారాన్ని చూసి వ్యాపారి మురిసిపోతాడు. కూడబెట్టిన ఆస్తులను చూసి కోటీశ్వరుడు పొంగిపోతాడు. పెరిగిన సంపదను చూసి ధనవంతుడు సంతోషపడతాడు. ఏపుగా ఎదిగిన పంటను చూసి ఆనందపడేవాడే రైతు. రైతు పండించే మెతుకులపై ఆధారపడి బతికే బతుకులు మనవి. రైతు చెయ్య మట్టిలోకి వెళ్తేనే కానీ మన పల్లెంలోకి అన్నం రాదు. అన్నం పెట్టి ఆకలి తీర్చుతున్న అన్నదాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు.